నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు అంటూ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. అత్యంత విషాదకరమైన అంశం ఇది. రాష్ట్రంలో ఒకే రోజు ఏకంగా 3 ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులు ఆత్మహత్య యత్నాలు చేయడం అనేది రాష్ట్రంలో తీవ్ర సంచలనం, తీవ్ర కలకలం రేకెత్తించింది. ఉద్యమం నాటి దృశ్యాలు కనిపించాయనే ఆవేదన, బాధ ప్రతి ఒక్కరిలో కూడా కనిపించింది. మనం చూస్తున్నాం, నర్సంపేటలో ఓ డ్రైవర్, శంకర్ గౌడ్ అనే డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన దృశ్యాలు, ఆ ఫోటో కూడా కనిపిస్తోంది. అలాగే నల్గొండలో మరో డ్రైవర్ రావుల వెంకన్న ఆత్మహత్య ప్రయత్నం చేయగా అక్కడ కార్మికులు అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం అక్కడ తప్పింది. మరోవైపు ఖమ్మంలో కూడా గడ్డి మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి గారు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన పరిస్థితి కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతుందనే విషయం కూడా ప్రతి ఒక్కరిలో బాధను గురి చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఆత్మహత్య యత్నం చేసిన శంకర్ గౌడ్ను నిన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అలాగే ఎర్రబెల్లి దయాకర్రావు గారు పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా నిలుస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే దిగి రావాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడం దారుణం, బాధాకరం అని చెప్పేసి వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనతో ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే పరిస్థితి సందర్భం వచ్చిందని ఆర్టీసీ కార్మికులు మనోవేదన గురవుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, వరంగల్ జిల్లా నరసంపేట ఆర్టీసీ బస్టాండ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మంటల్లో కాలుతున్న దృశ్యాలు అందరినీ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదనకు గురి చేసిన అంశం. ఈయనే శంకర్ గౌడ్ గారు నరసంపేటలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయనను హైదరాబాద్కు తరలించారని చెప్పేసి నిన్న ఎంజీఎంలో పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలిస్తామని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చారనే విషయం మనం చూసాం. 3 డ్రైవర్ల ఆత్మహత్య యత్నం అనే వార్త ఇప్పుడు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దగా చేసిందని కలత చెందడంతోనే వీరంతా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే అంశం కనిపిస్తూ ఉంది. నరసంపేటలో నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్, నల్గొండ డిపో ఎదుట వెంకన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయడం, ఖమ్మంలో కార్మికుడు లింగారెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం, దుర్ఘటనలపై ప్రభుత్వానికి కనీస బాధ్యత కనిపించట్లేదని చెప్పేసి మండిపడతా ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పేసి జేఏసీ హెచ్చరించిన సందర్భం. సమ్మెను మరింత ఉధృతం చేస్తాం, 2 రోజు డిపోల్లో పూర్తిగా బస్సులు నిలిపోయిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. తమ హామీలు, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2.5 ఏళ్ళైనా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 32 డిమాండ్లు ఏవైతే పెట్టామో, 32 న్యాయపరమైన డిమాండ్లు, వాటిని పరిష్కరించడంలో కూడా కనీసం విఫలమవుతోంది. కమిటీ పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప న్యాయమైన హక్కుల సాధన దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడట్లేదు. మరోవైపు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటు డ్రైవర్లతో వాహనాలను, ఆర్టీసీ బస్సులను నడిపించే ప్రయత్నం చేయడంపై కూడా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులంతా కూడా కలత చెందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ మొత్తం సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రస్థాయిలో అందరినీ కలచివేస్తున్న సందర్భం కనిపిస్తోంది. అంతా నీ వల్లే పొన్నంపై సీఎం రుసరుస అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. మొత్తం మీద జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి చేస్తున్న సందర్భం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ సాధన కోసం ఆ రోజు ఆత్మ బలిదానాలు చేశారు. ఈరోజు మరోసారి ఆర్టీసీ హక్కుల సాధన కోసం ఆర్టీసీలో తమ జీవితాలు పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్భరంగా మారుతూ ఉన్నాయి. తమను పట్టించుకోవట్లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంలో కావచ్చు, ఇతర న్యాయమైన హక్కుల సాధనలో కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో 2.5 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ కనీసం స్పందన లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆవేదన కనిపిస్తూ ఉంది. ఇవాళ కూడా పెద్ద ఎత్తున సమ్మెను ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. దీంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలనే అంశం కూడా కనిపిస్తోంది. అలాగే కాళేశ్వరంలో మనం నిలువున ఇరుక్కుపోయామనే వార్త కూడా కనిపిస్తోంది. నిల్లు ఇస్తామా, కేసీఆర్ఏ హీరో అంటూ నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టుగా కూడా కనిపిస్తోంది. వ్యూహరహితంతో అపఖ్యాతి మూటగట్టుకున్నాం, 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపించి తొందరపడ్డాం, కమిషన్ తప్పుపట్టింది, కేవలం 7,500 కోట్లనే, సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభమేం లేదు, ఉల్టా నష్టం, ఎస్ఎల్పీ వేసిన అక్కడ ఇదే తరహా తీర్పే రావచ్చు, బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలంటే సిబిఐ ఒక్కటే దిక్కు,
ఢిల్లీకి వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, ఒప్పిద్దాం, కేబినెట్ సమావేశంలో మంత్రుల అంతర్మథనం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఎజెండా పక్కకు కాళేశ్వరం తీర్పు, అలాగే ఆర్టీసీపై చర్చ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. కాళేశ్వరంలో తెలంగాణకు వరప్రదాయని, కల్పతరు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన విమర్శలన్నీ కూడా పటాపంచలు అయిపోయి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో, ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో కాళేశ్వరం ఇప్పటికీ వచ్చే 100 ఏళ్ల వరకు కూడా తెలంగాణకు వరప్రదాయని తేలిపోయిందనే అంశాన్ని ఇప్పటికే ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే నీళ్ళు ఇస్తే తప్పకుండా కేసీఆర్ గారి హీరో అవుతారనే అంశం ప్రధానంగా కేబినెట్లో కూడా చర్చ జరిగినట్టుగా కనిపిస్తుంది. వ్యూహాత్మక తప్పిదంతో అపఖ్యాతి మూటగట్టుకున్నామని కాంగ్రెస్లో కూడా అంతర్మథనం జరుగుతుందనే విషయం కూడా మనకు కనిపిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించాకే సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నిందలు నీలపాలు అంటూ మరో వార్త, 1,00,000 కోట్ల వృధా అనే ప్రచారం పటాపంచలైపోయింది అంటూ కమిషన్ నివేదిక, దానికి సంబంధించిన పర్యవసానాలపై మనం మరో వార్త కూడా చూస్తూ ఉన్నాం. మా అల్లుడు మా భూమి గిల్లుడు అంటూ మరో వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిషాంక్ అరెస్టుకు సంబంధించిన వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతులపై రాష్ట్ర సర్కార్ కత్తి అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు.